శ్రీరామ జయం. అయ్యప్పమాల ధరించిన వారు నలుపు దుస్తులు ధరిస్తారు లేదా కాషాయ వర్ణం దుస్తులు ప్రత్యేకం. ఈ దుస్తులు కాకుండా ఇతరంగా తెలుపు దుస్తులు కూడా ధరించవచ్చా? నిశ్చయంగా ధరించవచ్చు. ప్రత్యేకమైన ఒక దుస్తులను ధరించడం ఇందులో ఉండే అర్థం ఏమిటి అంటే ఇతరులందరికీ మేమొక నియమంలో ఉన్నాం అని చెప్పడమే. అయితే శని గ్రహానికి ప్రత్యేకంగా ఈ పుష్యమి నక్షత్రంతో కూడుకున్న మాసంతో ఉన్న ఈ కాలాన్ని అనుసరించి నలుపు రంగు దుస్తులు, నువ్వులను వినియోగించడం, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, సూర్యోదయానికంటే ముందే లేచి పూర్వమే లేచి స్నానాదికాదులు దేవతారాధనలు పూర్తి చేయడం, నియమాల మాలికను ధరించడం అయ్యప్ప దీక్షలో ఉండేవారికి ప్రత్యేకం. ఇలాంటి వారంతా కూడా తిరుపావే పాశురాలను అనుసంధానం చేసుకోవచ్చా? స్వామిని సేవించవచ్చా? నిరభ్యంతరంగా సేవించవచ్చు. స్వామిని పూజించే క్రమంలో ఏ దోషము లేదు, ఏ ఇబ్బంది లేదు. పరమాత్ముడు నీవు ఎటువంటి దుస్తులను ధరించి ఉన్నావా అన్న విషయం పైన అంతగా దృష్టిని కేంద్రీకరించడు. నీ మనసు ఎక్కడ ఉంది అన్న విషయం పైననే తన ధ్యాసను నిలుపుతాడు. అయితే మనలో సత్వగుణం పెంచుకునే నిమిత్తమై తెలుపు, శాంతగుణం, వేదాంతం, నిర్లిప్త భావం, నిర్వేద భావం పెంచుకోవడం కోసమే నలుపు, రజోగుణం, నాది అనే సిద్ధాంతాన్ని నిర్ణయం చేయడం, కాఠిన్యాన్ని ప్రదర్శించడం ఎరుపు వర్ణం, మిశ్రమమైనటువంటి భావజాలం, అన్ని వర్ణాలు కలిపి ఉండడం మిశ్రమ రంగుల చిత్రణం, బుద్ధితో ఆలోచించే విధానం ఆకుపచ్చ దుస్తులు ధరించడం, జ్ఞాన మార్గాన్ని అనుసరించడం పసుపు రంగు దుస్తులను ధరించడం. ఇలా ఏ రంగు దుస్తులు మనం ధరించామో ఆ దుస్తుల వలన మన ప్రవర్తనను బేరీజు వేయవచ్చు అంటుంది శాస్త్రం. పసుపు రంగు దుస్తులు జ్ఞానానికి ప్రతీక, తెలుపు రంగు దుస్తులు శాంతానికి ప్రతీక, నలుపు రంగు దుస్తులు వైరాగ్యానికి ప్రతీక, ఎరుపు రంగు దుస్తులు సాధించే తత్వానికి ప్రతీక, ఆకుపచ్చ రంగు దుస్తులు బుద్ధి ఆలోచనలకు సాధించే గుణానికి ప్రతీక. స్వామిని సేవించే సమయంలో ఏ దుస్తులైనా ధరించవచ్చు. కావలసిందల్లా మానసిక ఏకాగ్రత. స్మరించుకుందాం, స్వామిని సేవించుకుందాం, కైంకర్యంతో స్వామి అనుగ్రహాన్ని పొందుదాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. మీ కాకునూరి.